ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున మీకు అందరికీ కూడా శుభములు దీవెనలు తెలియపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నిండారులుగా దీవించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనము ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక ధ్యానంలో ఉన్నాం. గడిచిన కొన్ని వారాలు సర్వాంగ కవచం కొరకు మనము ధ్యానం చేశాం, నేర్చుకున్నాం. ఈ దినం ఆ ఎఫెసీ పత్రికలో ఉన్నటువంటి చివరి అధ్యాయం చివరి వచనం ధ్యానం చేసుకుని ఈ వారంతో ఈ ఎఫెసీ పత్రికను ముగించి, దేవుని చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే, దేవుడు మనల్ని బ్రతికిస్తే నెక్స్ట్ వీక్ నెక్స్ట్ చాప్టర్ని మనము ధ్యానం చేద్దాం, చదువుకుందాం. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము చివరి వచనం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. ఆమేన్. దేవుడు ఈ వాక్య భాగాన్ని మనందరికి అర్థమయ్యే రీతిలో తన స్వరముతో మాట్లాడి నడిపించునుగాక. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేని కొరకు అనంటే కృప కొరకు. కృప కదా, మన దయనొందినటువంటి జీవితంలో కృప, దేవుని యొక్క కృప అనేటటువంటిది లేకపోతే మనము ఈ దినము వరకు నిలిచి ఉండే వారము కానే కాదు. అవునంటారా కాదంటారా? కదా, ప్రియ దేవుని బిడ్డలారా, ఏనాడో నశించిపోయేటటువంటి మనలను కదా, ఎప్పుడో మనము పాతాళంలో విడవబడేటటువంటి మన జీవితాలను దేవుడు లేపి నిలబెట్టి ఎన్నో ఆ అపాయ ప్రమాదాల నుంచి మనల్ని తప్పించి, ఎన్నో మరణ దాడుల నుంచి విడిపించి, ఏ అర్హత లేకపోయినప్పటికీ, ఏదో మన మంచిని బట్టి కాదు, ఏదో మనం చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి కాదు, కానీ దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఈ దినం మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. హల్లెలూయా. అందును బట్టి ఆయన నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. చెప్తారా ఆమెన్ అని? ఆమెన్. ఎస్, ఏ యోగ్యత, ఏ అర్హత లేదు మనకి, కానీ దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలిచే అర్హతనిచ్చాడు. ఈ విధంగా సమాజముగా కూడి ఆయనను ఆరాధించే భాగ్యాన్ని ఇచ్చాడు. పాతకాలంలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్ర గ్రంథ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు నివసించినటువంటి ఆ కాలంలో మనం చూసినట్లయితే యాజకుడు తప్ప మిగతా ప్రజలు ఎవ్వరూ కూడా ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళే అవకాశము లేదు కదా. యాజకుడు కూడా తన కొరకును, తన ప్రజల అపరాధముల కొరకును ఆ రక్తాన్ని పట్టుకొని వెళ్తే తప్ప అంగీకరించబడనటువంటి పరిస్థితులు ఆ కాలంలో ఉండే. అయితే ఈ దినం దేవుడు మనకు ఎంత కృపను అనుగ్రహించాడు అనంటే, అందరము కూడా ఆయనను తండ్రి అని పిలిచే అవకాశాన్ని ఇచ్చాడు. తండ్రి అని ఆయన పాదాలు పట్టుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఆయన సన్నిధికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళేటటువంటి అవకాశాన్ని మనకు కలుగచేశాడు. ఏ ఆటంకాలు, ఏ అడ్డుబండలు లేకుండా ఆయన సన్నిధికి నేరుగా మన కొరకు మనము విజ్ఞాపన చేసుకోవటానికి, మన కొరకు మనము అడగటానికి, మన అవసరతలను ఆయన అడగటానికి, మనము ఆయనతో సమయాన్ని గడపటానికి ఎంత మార్గాన్ని సరళము చేశాడో కదా. ఇదంతా ఎలా జరిగింది అనంటే క్రీస్తు యొక్క శిలువ త్యాగమును బట్టి. హల్లెలూయా. మనమేదో అర్హులమని కాదు, మనమేదో యోగ్యులమని కాదు, మనమేదో మంచి కార్యాలు చేసామని కాదు, కానీ మనము పాపులముగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన మనకు బదులుగా మరణించి తన కృపను చూపించి ఈ దినం ఇంత ఆధిక్యతలోనికి మనల్ని నడిపించిన దేవాది దేవునికి నిత్య మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత ప్రేమించినటువంటి దేవునికి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారికి కృప కలుగుతుందట. కృప కలుగుతుందట. ఎస్, మనము ఏమి చేయకపోయినా మనల్ని అర్హులనుగా చేశాడు ఆయన కృప ద్వారా. అయితే ఇంకా అత్యధికమైనటువంటి ఆయన కృపను పొందుకోవటానికి మనము ఏం చేయాలి అనంటే ఆయనను ప్రేమించాలట. ఆయనను ప్రేమించాలి.
మనము ఆయనను ప్రేమించామని కాదు, ఆయనే మనలను మొదటిగా ప్రేమించాడు అని యోహాను తన పత్రికలో అంటాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే, మనము దేవుణ్ణి ప్రేమించినామని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ఏముంది? ప్రేమ ఉన్నది. మనము ఏదో అర్హులమని కాదు, మనము ఏదో మంచివారమని కాదు, మనం ఏదో గొప్ప కార్యాలు చేశామని కాదు, అయ్యో ఈ మంచి వ్యక్తిని మనం కోల్పోతామేమో అన్నటువంటి ఆ ధన్యత మనకు లేదు. కానీ మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడట? మొదటిగా ఆయన ప్రేమించాడట. ఎలాగా ప్రేమించాడు? ఎప్పుడు ప్రేమించాడట? మనము పాపములో ఉన్నప్పుడే, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నదట. ఎప్పుడు ప్రేమించాడు దేవుడు? ఎప్పుడు ప్రేమించాడు అంటే, నీవు నేను తల్లి గర్భంలో రూపింపబడక మునుపే, సృష్టి ఆదిలోనే నీకు నాకు ఒక రూపం ఏర్పడక ముందే ఆయన నిన్ను నన్ను ప్రేమించాడు. ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రేమించాడు? పాపపు స్థితిలో ఉన్నప్పుడే ప్రేమించాడు. నీవు పుట్టి మేలు కీడు ఇంకా ఎరగక ముందే నిన్ను ప్రేమించాడు. ఇంకా చెప్పాలి అనంటే, రోమా పత్రికలో మనం చదువుకుంటాం కదా, 5వ అధ్యాయం 6, 7 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే, ఎలాంటి స్థితిలో? బలహీన స్థితిలో ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు. ఎవరి కొరకు? భక్తిహీనుల కొరకు. భక్తిహీనుల కొరకు, భక్తి పరుల కొరకు కాదు, భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడట. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటం అరుదు కదా. మంచోడెవడైనా ఉంటే నా కొరకు నువ్వు ప్రాణం ఇస్తావా అని అంటే చాలా అరుదు. మంచోళ్ళ కొరకు చనిపోవటమే చాలా అరుదు. అలాంటి పరిస్థితిలో మంచి వాని కొరకు ఒకవేళ ఎవడైనా చనిపోవటానికి తెగిస్తాడేమో, అది అరుదు. అయినప్పటికీ కొన్ని సందర్భాలలో ఎవరైనా తెగిస్తారేమో, కానీ మంచి వాళ్ళు కాని వారి కొరకు, భక్తిహీనుల కొరకు, ద్వేషించే వాళ్ళ కొరకు, పాపుల కొరకు, నిత్యము పడిపోయేటటువంటి స్థితిలో, బలహీన స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు ఏ ఒక్కరు కూడా తెగించరు చనిపోవటానికి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడి చేస్తున్నాడు. ఎలాగ వెల్లడి చేస్తా ఉన్నాడు? మనం ఇంకా పాపులమై ఉండగానే, మనం ఇంకా బలహీనులమై ఉండగానే, మనం ఇంకా భక్తిహీనులమై ఉండగానే, ఇంకా మనము పాపములో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు, చెప్పాలి, చనిపోయాడు. క్రీస్తు మన కొరకు చనిపోయాడు. చూడండి ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఈ దినం ప్రేమించాలి, ఒక మనిషిని మనము ప్రేమించాలి అని అంటే బాహ్యంగా కనబడేటటువంటి రూపం చాలా అందంగా ఉండాలి. అందంగా ఉంటేనే ప్రేమిస్తాం. అంతేకాకుండా మనతో మంచి మాటలు మాట్లాడాలి. మనతో మంచిగా మాట్లాడితేనే ప్రేమిస్తాం. మనతో మంచిగా ఉంటేనే ప్రేమిస్తాం. మనకు అన్నీ నచ్చినట్లుగా ఉంటేనే ప్రేమిస్తాం. మనకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటేనే ప్రేమిస్తాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మనిషి నుంచి దేవుడు అది ఆశించకుండా అంతకు ముందే మనము బలహీనంగా ఉన్నప్పుడే, మనము భక్తిహీనతలో ఉన్నప్పుడే, మనము పాపంలో ఉన్నప్పుడే, మనము అందంగా లేకపోయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించాడట. చూడండి మనిషి ప్రేమ ఎలాంటిదో, దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రేమను నీవు నేను రుచి చూచి ఉన్నాం కదా. నిన్ను నన్ను కూడా దేవుడు ప్రేమించాడు. ఏ స్థితిలో ప్రేమించాడు? నువ్వేదో మంచి కార్యాలు చేసినందుకు ప్రేమించాడా? నువ్వేదో గొప్ప కార్యాలు చేసినందుకు ప్రేమించాడా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మంచివాడివి కాకపోయినా, నువ్వు బలహీనతలో ఉన్నా, నువ్వు మాటి మాటికి పడిపోయే స్థితిలో ఉన్నా, నువ్వు మాటి మాటికి జారిపోయే స్థితిలో ఉన్నా, నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవుణ్ణి దూషించేటటువంటి మాటలు మాట్లాడినా, ఆయన నిన్ను నన్ను
ప్రేమించిన దేవుడై ఉన్నాడు. ప్రేమించి అలాగే ఉండలేదు. నీ కొరకు, నా కొరకు, మనము చేసిన తప్పుల కొరకు, మనము చేసినటువంటి పాపముల కొరకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాన్ని అర్పించినటువంటి గొప్ప ప్రేమికుడు ఆయన. ఆయన పేరులోనే యోహాను చాలా వర్ణిస్తాడు ఆయన ప్రేమను గురించి. ఈ దేవుడు క్రీస్తు అంటేనే ప్రేమ అంటాడు ఆయన. చూడండి, క్రీస్తు అంటేనే ప్రేమ అంటాడు. ఇంకా మనం ఆయన రాసినటువంటి పత్రికలు మనము చదివినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించినటువంటి విధానం ఎంత ఉన్నతంగా ఉందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించిన విధానం చాలా ఉన్నతమైనటువంటిది, చాలా ఉన్నతమైనటువంటిది. ఇంతగా ప్రేమించినటువంటి దేవుణ్ణి మనము ప్రేమించలేమా కదా? ఒక మనిషి చిన్న మేలు చేస్తేనే, చిన్న సహాయం చేస్తేనే థ్యాంక్ యూ బ్రదర్ అని ఎల్లకాలం ఆ యొక్క మేలును మనం గుర్తుపెట్టుకుంటాం. ఆ చేసిన సహాయానికి కృతజ్ఞులమై జీవిస్తాం. ఆ చేసిన సహాయానికి ఎంతో ప్రేమ కలిగి ఉంటాం. ఆ స్థితిలో నన్ను ఆదుకున్నాడు కదా, బలహీన స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు కదా, లేమి స్థితిలో నన్ను ఆదుకున్నాడు కదా అని ఎంతో కృతజ్ఞత కలిగి ఆ యొక్క మనిషి పట్ల మనము ఎంతో ప్రేమ కలిగి మనము ఉంటాం కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా ప్రేమించినటువంటి దేవుని విషయంలో మనము ఎంతగా ప్రేమ కలిగి, కృతజ్ఞత కలిగి మనం ఉన్నాం. మత్తయి సువార్త 22:36 నుంచి కొన్ని వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక ఆయన అడుగుతాడు, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? బైబిల్ అంతటిలో కూడా ముఖ్యమైనది, ప్రధానమైనది ఏంటిది అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, అందుకు ఆయన పూర్ణ హృదయముతోనూ, ఎలాగా? పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనేటటువంటిదే ముఖ్యమైన, ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని చెప్తాడు. ఇదేంటిది? ఆజ్ఞ. మనం ధర్మశాస్త్ర ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో కూడా చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటిది? దేవుణ్ణి ప్రేమించాలనేటటువంటిది. చూడండి, ఏదో నువ్వు నన్ను ఫస్ట్ ప్రేమించు అని చెప్పట్లేదు. మొదట ఆయన ప్రేమించాడు, ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఆయనను ప్రేమించాలి అని అంటున్నాడు. ఎస్, ఇది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం ఏమవుతుంది? పాపం అవుతుంది. మనం పాపం అంటే ఏదో పెద్దగా వ్యభిచారం చేయటం, ఏదో నరహత్య చేయటం, ఏదో దొంగతనం చేయటం అనే మనం భావిస్తాం. అయితే మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటనంటే ఆయన చెప్పింది చెయ్యకపోవటమే పాపం. అదే ఆజ్ఞ అతిక్రమం అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞ ఏంటిదనంటే ఆయనను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నేను ఆయనను ప్రేమిస్తున్నాను కదా, ఆయనను ప్రేమిస్తేనే కదా మందిరానికి వస్తున్నాను, ఆయనను ప్రేమిస్తేనే కదా దేవుని ఆరాధిస్తున్నాను. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ప్రేమించాలని బైబిల్ చెప్తుంది అనంటే పూర్ణ హృదయముతో ప్రేమించాలంటుంది, పూర్ణ ఆత్మతో ప్రేమించాలంటుంది, పూర్ణ హృదయముతో ప్రేమించాలని ఉంటుంది. ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే ఇప్పుడు చదివినటువంటి మన ఆ ఎఫ్ఎస్సి పత్రికలో మనం చదివినటువంటి ఆ వచనానికి ఆ బైబిల్ రెఫరెన్స్ ఇంగ్లీష్లో ఎలాగిస్తున్నారు అని అంటే ప్యూరిటీ అనేటటువంటిది ఉండాలట. ఏంటిది? ప్యూరిటీ. ప్యూరిటీ అంటే స్వచ్ఛత. స్వచ్ఛత కలిగి ప్రేమించాలి, శాశ్వతంగా ప్రేమించాలి. సిన్సియారిటీ అని అంటుంది, నిజాయితీగా ప్రేమించాలి అని ఇంగ్లీష్ బైబిల్లో ఆ యొక్క రెఫరెన్స్కి అర్థాలను ఇస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మనం స్వచ్ఛతగా, నిజాయితీగా, శాశ్వతంగా. శాశ్వతం అనంటే మనం పుట్టింది మొదలుకొని మనము ఈ లోకాన్ని విడిచే అంతవరకు, అది శాశ్వత కాలం మన జీవితంలో అంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలోనైనా శాశ్వతం అనంటే ఒకప్పుడు ప్రేమించి ఒకప్పుడు ప్రేమించకుండా ఉండటం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, శాశ్వతం అనంటే ఎల్ల కాలం, ప్రతి సమయం, ప్రతి గడియ, ప్రతి సందర్భం అనేటటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇలాగా ఎవరైతే ప్రేమిస్తారో దేవుణ్ణి స్వచ్ఛతగా, నిజాయితీగా, శాశ్వతంగా ఎవరైతే ప్రేమిస్తారో వారికి కృప కలుగుతుందట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నన్ను ప్రేమించినటువంటి విధానాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. నేను నా తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఒక ప్రణాళిక కలిగి దేవుడు నన్ను ప్రేమించాడు.
ఎంతోమంది చనిపోతూ ఉంటే నాకు ముందుగా ఎంతోమంది పుట్టి చనిపోతూ ఉన్నారు, గర్భంలోనే చనిపోతూ ఉన్నారు. కానీ దేవుడు నన్ను ప్రేమించి నన్ను బ్రతికించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నేను మంచివాడను, మంచిగా బ్రతుకుతానని కాదు ప్రియ దేవుని బిడ్డలారా. నేను పాపినని తెలిసిన, నా ఫ్యూచర్ తెలిసిన, నేను ఫ్యూచర్లో నేను నా పుట్టిన తర్వాత ఎలా జీవిస్తానో నా దేవునికి తెలుసు. నేను పుట్టిన తర్వాత ఎన్ని వ్యసనాలకు బానిసనవుతానో నా దేవునికి తెలుసు. నేను పుట్టిన తర్వాత నా దేవుని నామానికి ఎంత అవమానకరంగా నేను జీవిస్తానో నా దేవునికి తెలుసు. నేను పుట్టిన తర్వాత, నేను పెద్దయిన తర్వాత ఆయన నామానికి అవమానకరంగా ఎలా జీవిస్తానో ఆయనకు తెలుసు. ఎలాగా ఆయన నామానికి దూషణ పాలుగా జీవిస్తానో ఆయనకు తెలుసు. నేను ఎలాంటి చెడు వ్యసనాలు కలిగి దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతానో ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా నన్ను గర్భములో చంపకుండా నేను బ్రతికేటట్లు చేశాడు. చచ్చిన నన్ను, శవంలాగా ఉన్న నన్ను బ్రతికించిన దేవుడుగా ఆయన నా జీవితంలో ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదో మంచివాడనని కాదు, ఏదో సత్యవంతునని కాదు, ఏదో పెద్ద అయిన తర్వాత ఏదో చేస్తానని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నా హీనమైన బ్రతుకు, నా నీచమైనటువంటి బ్రతుకు, నేను బ్రతికినటువంటి బ్రతుకు నేను బ్రతకక ముందే ఆయనకు తెలుసు. ఆయన నా భవిష్యత్తును చూసినటువంటి దేవుడు. అయినప్పటికీ కూడా నేను త్రాగుబోతున అవుతానని తెలిసిన, నేను తిరుగుబోతున అవుతానని తెలిసిన, నేను దేవుని నామానికి దూషణ పాలుగా జీవిస్తానని తెలిసిన, నా ప్రవర్తన ఆయనకు సంతోషం ఇవ్వదని తెలిసిన, నా ప్రవర్తన ఆయనకు దుఃఖాన్ని, కన్నీరును కలిగిస్తుందని తెలిసినా కూడా తన రక్తమిచ్చి చచ్చిన నన్ను తిరిగి లేపినటువంటి దేవుడుగా నా జీవితంలో ఉన్నాడు. ఇంతగా ఆయన నన్ను ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా నీ జీవితంలో కూడా ఆయన ప్రేమించినటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ జీవితాన్ని కూడా ఒకసారి పరీక్షించుకో. నీ జీవితంలో కూడా నిన్ను ఎంతగా దేవుడు ప్రేమించాడో, ఇంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం ఆయనను ఎలా ప్రేమించాలట? శాశ్వతంగా, నిస్వచ్ఛతగా, నిజాయితీగా ఆయనను మనము ప్రేమించాలి. ఎప్పుడైతే ఈ విధంగా శాశ్వతంగా, స్వచ్ఛతగా, నిజాయితీగా మనము దేవుణ్ణి ప్రేమిస్తామో అలాంటి వారికి కృప దొరుకుతుందట. ఎస్, బైబిల్ గ్రంథంలో నేను ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, దేవుని యొక్క శాశ్వత కృపను పొందుకున్నటువంటి వ్యక్తిని. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ అంటాడు, నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని అంటాడు. ఎవరికి చూపాడట? దావీదుకు. ఎలాంటి కృప చూపాడట? శాశ్వత కృపను చూపాడట దేవుడు. ఇక్కడ అంటున్నాడు, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారికే కృప దొరుకుతుందని ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు. అయితే ఈ కృపను పొందుకున్నాడు ఎవరు? దావీదు పొందుకున్నాడు. ఎలా పొందుకున్నాడు? శాశ్వత కృపను పొందుకున్నాడు. శాశ్వతం, ఇక దానికి ఇక ఎండ్లెస్ అన్నట్టుగా, ఎండ్లెస్ శాశ్వత కృపను దావీదు పొందుకున్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ శాశ్వత కృపను పొందుకోవటానికి ఏం చేశాడు అంటే, దేవుణ్ణి తన హృదయ అంతరంగంలో నుంచి ప్రేమించాడు, దేవుణ్ణి పూర్ణ హృదయముతో ప్రేమించాడు, దేవుణ్ణి పూర్ణ ఆత్మతో ప్రేమించాడు. ఒక గొర్రెల దావీదు దేవుణ్ణి ప్రేమించిన విధానం చూసినట్లయితే, ఒక గొర్రెల కాపరిగా, ఎక్కడో కడసారి వాడుగా, అరణ్యములో ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దావీదును దేవుడు చూసి ఆ గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఒక సింహాసనాన్ని ఎక్కించాడు, రాజుగా చేశాడు. అయితే రాజుగా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి అతను రాజ సింహాసనం ఎక్కిన తర్వాత అప్పటి నుండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండి తను మరణించే అంతవరకు కూడా ఆ సింహాసనం ఎక్కిన పరిస్థితులు ఎలాంటి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా దావీదు దేవుణ్ణి ప్రేమించిన విధానం వర్ణించటానికి చాలా ఉన్నతమైనటువంటిది.
గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఎవరు ఎన్నిక చేయని విధిలో ఉన్నప్పుడు, ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడినటువంటి విధానం, దేవుని ప్రేమించినటువంటి విధానం సింహాసనము మీద కూర్చున్నప్పుడు కూడా కొనసాగించాడు. అదే ప్రేమ, అదే దేవుని మాటకు విధేయత చూపినటువంటి ఆ యొక్క తన ప్రవర్తనను మనం చూస్తాం. అంతేకాదు, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా ప్రేమించాడో రాజుగా ఉన్నప్పుడు అలాగే ప్రేమించాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఎలా దేవుని స్తుతించాడో రాజుగా మారిన తర్వాత కూడా అలాగే దేవుని స్తుతించాడు. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, దావీదు కొరకు దినమునకు 7 మార్లు దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడట. దినానికి రోజుకు 7 సార్లు దేవుని స్తుతించేవాడట. చూడండి, ఒక రాజు అనంటే తనకు సామాన్యమైనటువంటి పనులు ఉండవు కదా, ఎంతో బాధ్యతతో కూడినటువంటి పనులు ఉంటాయి, ఎన్నో చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా దేవుణ్ణి ఆరాధించటం మానుకోవటం లేదు. ఈ దినం మన దైనందినటువంటి జీవితంలో మనకున్నటువంటి చిన్నటువంటి పనులలో దేవుణ్ణి ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం, దేవుని సన్నిధానంలో ఎన్నిసార్లు ప్రార్థనకు మోకరిస్తూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి ఎంత సమయాన్ని మనం గడుపుతున్నాం, ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఒక రాజే 7 సార్లు స్తుతించాడు, ప్రార్థన మానలేదు, వాక్య ధ్యానం మానలేదు, దేవుని మాటకు లోబడే విధానంలో మార్పు లేదు. నేను రాజుని కదా, ప్రవక్త ఏంటి నాకు చెప్పేది అనేటటువంటి విధానము లేదు దావీదులో. ఏ ప్రవక్త చెప్పినా లోబడే మనస్సున్నది, గద్దించిన మార్చుకునే స్వభావం ఉన్నది. దావీదు గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. ఒక బత్షెబ విషయములో తప్ప ఇంకా ఎక్కడ నేరం మోపే అంత అవకాశం దావీదు జీవితంలో లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయానుసారుడుగా మార్చబడ్డాడు. ఎలాగో తెలుసా? దేవుని ప్రేమించే విషయంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితిలోనైనా దేవుని ప్రేమించటం ఆపలేదు దావీదు. దావీదు జీవితంలో అపాయాలు ఉన్నాయి, దావీదు జీవితంలో ప్రమాదాలు ఉన్నాయి, దావీదు జీవితంలో దాక్కున్న పరిస్థితులు ఉన్నాయి. ఇక రాజు కదా, ఇక ప్రేమించకుండా ఎలా ఉంటాడు? అన్నీ ఉన్నాక ఎందుకు ప్రేమించాడండి దేవుణ్ణి అని చాలామంది అంటారేమో. ఎస్, అన్నీ ఉన్నప్పుడు ప్రేమించాడు, ఏమీ లేని స్థితిలో కూడా ప్రేమించాడు. మనము దావీదు గతాన్ని ఆలోచన చేసినట్లయితే ఎన్నిక లేని స్థితిలో దేవుని ప్రేమించాడు. రాజుగా కూర్చుండబెట్టినప్పుడు ప్రేమించాడు. రాజు అయిన తర్వాత కూడా తన జీవితంలో శ్రమలు, కరువులు, దుఃఖాలు, ఆ యొక్క ప్రమాదాలు, పారిపోయినటువంటి పరిస్థితి దావీదు జీవితంలో ఉన్నది. సొంత కుమారుడే తరిమినటువంటి పరిస్థితి, సొంత మామ తరిమినటువంటి పరిస్థితి, సొంత ప్రజలు తరిమినటువంటి పరిస్థితి, సొంత వారే ఆ అబద్ధాలు చెప్పి అబద్ధ సాక్ష్యాలు చెప్పినటువంటి పరిస్థితి దావీదు జీవితంలో. అయినప్పటికీ కూడా అరణ్యములో పారిపోయినటువంటి స్థితిలో దేవుని ప్రేమించాడు, దాక్కున్న పరిస్థితులలో ప్రేమించాడు, మరణాపాయ పరిస్థితులలో దేవుని ప్రేమించాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుణ్ణి స్తుతించే విషయంలో వెనుకడుగు వేయలేదు. కాంప్రమైజ్ అనేటటువంటిది లేదు దేవుని ప్రేమించే విషయంలో దావీదు జీవితంలో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఎంత ఉన్నతమైనటువంటి కృపను దావీదు పొందుకున్నాడంటే శాశ్వతమైనటువంటి కృపను పొందుకున్నాడట. ఏ పరిస్థితిలోనైనా దావీదు వలె దేవుణ్ణి నీవు నేను గనక ప్రేమించగలిగితే, కష్టములోనైనా, దుఃఖములోనైనా, బాధలోనైనా, వేదనలోనైనా, ఏమి లేని స్థితిలో ఉన్నా, అన్ని కలిగిన స్థితిలో. కొంతమంది ఏమి లేని స్థితిలో దేవుని దూషిస్తారేమో, కొంతమంది అన్ని కలిగిన తర్వాత దూషిస్తారేమో. కానీ దావీదు ఏమి లేని స్థితిలో దేవుని ప్రేమించాడు, పారిపోయిన స్థితిలో దేవుని ప్రేమించాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుని ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, దేవుడు నిన్ను ప్రేమించినట్టు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దావీదు దేవుణ్ణి ప్రేమించినట్లు నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమ మన ఎడల స్పష్టమై ఉన్నది. పాపులమైనా ప్రేమించాడు, బలహీనమైనా ప్రేమించాడు, తప్పిపోయే వారమైనా ప్రేమించాడు. మన ప్రవర్తనను బట్టి ఆయనకు బాధ, దుఃఖము, వేదన కలిగినా ప్రేమించాడు. అయితే మన బలహీన పరిస్థితులలో, మనకున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఆయనను పరిపూర్ణంగా
శాశ్వతమైన ప్రేమతో నిజాయితీగా స్వచ్ఛతగా ఆయనను మనము ప్రేమిస్తున్నామా? వాక్యం సెలవిస్తుంది, రోమాపత్రిక 8వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలలో, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఈ పరిస్థితులు ఏవి కూడా దేవుని నుండి మనల్ని ఎడబాపటానికి వీలు లేదు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినా సరే, ఇంకా రాబోతున్నవైనా సరే, అధికారులైనా సరే, ఏవి సృష్టింపబడినటువంటిది మరి ఏదైనా సరే, క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపలేవని రూఢిగా నమ్మాలి. ఏ పరిస్థితి అయినా, వస్త్రహీనత అయినా, బాధ అయినా, దుఃఖమైనా, మరణమైనా, దేవుని కొరకు హింసింపబడే పరిస్థితి అయినా, దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని నమ్మాలి, ఎడబాయకూడదని మనము నిశ్చయించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే దేవుడు మన ప్రతి పరిస్థితులలో మనల్ని ప్రేమించాడు, మన కొరకు తన ప్రాణం అర్పించాడు. ఇంతకంటే ప్రేమించే ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఇంకెవరు దొరుకుతారు మన జీవితంలో? ఇంతగా ప్రేమించేవారు ఇంకెవరుంటారు మన జీవితంలో? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని మనం ఈ దినం దేవునికి సమర్పించుకుందాం. ఆయన ఎలాగైతే మనల్ని ప్రేమించాడో మనం ఆయనను అలాగ ప్రేమిద్దాం. మన బలహీన స్థితిలో ఆయన ఎలా ప్రేమించాడో ఒకసారి జ్ఞాపకం చేద్దాం. మన లేని స్థితి, మనం దేవునికి వ్యతిరేకమైనటువంటి స్థితిలో ఆయన ఎలాగ మనల్ని ప్రేమించాడో మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. మనం ఆయనను దుఃఖపరిచినటువంటి సందర్భాలు అయినప్పటికీ కూడా తిరిగి హక్కున చేర్చుకొని తను ప్రేమించి కౌగిలించుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇవన్నీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ పరిస్థితి నుంచి కూడా మనము దేవుణ్ణి ఎడబాయలేం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనం ఆ విధంగా ఆయనను శాశ్వతమైనటువంటి ప్రేమ చేత ప్రేమించుదుముగాక. దేవుని యొక్క శాశ్వత కృప దావీదు పొందుకున్నట్లుగా ఈరోజు మనం కూడా పొందుకుందుముగాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆయనను ప్రేమించి ఆ కృపను మనము పొందుకునే వారముగా ఉందుముగాక. చిన్న మాట మనము ప్రార్థన చేసుకుందాం.